హాయ్ డియర్ ఆల్. ఏకలవ్య మోడల్ స్కూల్ టీచర్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ నా వెల్కమ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ అండ్ అనౌన్స్ ద క్లాసెస్ ఫ్రమ్ టుడే. సో మనం టీచింగ్ యాప్టిట్యూడ్ కోసము క్లాసెస్ స్టార్ట్ చేద్దామన్నాం కదా. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అయ్యాక మిగిలిన కాన్సెప్ట్స్ చూద్దామండి. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్. వాట్ ఈస్ టీచింగ్ యాప్టిట్యూడ్ యాక్చువల్లీ? టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? Like whatever we teach, the methodologies we follow, strategies we follow, దీన్ని టీచింగ్ యాప్టిట్యూడ్ అంటారు. సో అసలు కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ అంటే జనరలీ టీచింగ్ ఈజ్ ఎ మెథడాలజీ ఇన్ విచ్ వేరియస్ యాక్టివిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంటే రకరకాల పద్ధతులను ఉపయోగించి టీచింగ్ చేయడాన్నే మనం కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ లేదా టీచింగ్ యాప్టిట్యూడ్ అంటాము. అండ్ ద వర్డ్ టీచింగ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అ వర్డ్ టు టీచ్. టు టీచ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్స్ట్రక్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు టీచింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ వన్ ఇండివిజువల్ గెయిన్స్ నాలెడ్జ్ ఆర్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అ మోర్ నాలెడ్జబుల్ పర్సన్. టీచింగ్ అంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వీళ్ళ నాలెడ్జ్ అందివ్వడము, వీళ్ళు టీచ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ని పెంపొందించడాన్ని మనము టీచింగ్ అంటాము. అండ్ ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే టీచింగ్ బిహేవియర్ని ఒక 3 లెవెల్స్లో అర్థం చేసుకోవాలి మనం. ఆ 3 లెవెల్స్ ఏంటి? ఫస్ట్ లెవెల్ ఇస్ టీచింగ్ స్కిల్స్, సెకండ్ లెవెల్ ఇస్ జనరల్ టీచింగ్ బిహేవియర్, థర్డ్ లెవెల్ ఇస్ స్పెసిఫిక్ టీచింగ్ బిహేవియర్. సో ఇక్కడ ఈ లెవెల్స్ అన్నీ కలిస్తేనే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, ఒకదాంతో ఇంటర్ రిలేషన్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ సెట్ of a component teaching skills, such as teaching skills are necessary to bring about the realization of set of instructional objectives. These instructional objectives are the set of goals which are teacher set to achieve the end of the class. అంటే ఈ టీచింగ్, ఈ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అనే టీచింగ్ బిహేవియర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎందుకు అసలు? ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అన్నమాట. ఈ సెట్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అన్నీ ఎందుకు యూజ్ అవుతాయి? మనకి ఏం ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, గోల్స్ ఏమున్నాయి? జనరల్గా ఒక టీచర్కి ఏం గోల్స్ ఉంటాయి? టు టీచ్ హిజ్ ప్యూపిల్స్, టు టీచ్ హిజ్ స్టూడెంట్స్, టు బ్రింగ్ అబౌట్ ద రియలైజేషన్, టు బ్రింగ్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్, టు బ్రింగ్ అబౌట్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ నాలెడ్జ్. సో ఇవన్నీ మనకి ఈ టీచింగ్ యాప్టిట్యూడ్తో సాధ్యమవుతాయి అన్నమాట. సో డెఫినేషన్ ఆఫ్ టీచింగ్, అసలు టీచింగ్ అంటే ఏంటి అనేది చాలామంది చాలా రకాలుగా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఎన్ఎల్ గేజ్ది తీసుకుందాం. అకార్డింగ్ టు ఎన్ఎల్ గేజ్, టీచింగ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎయిమ్ that changes the behavior potential of another person. It is a personal relationship between the teacher and taught, causing behavioral modification. టీచర్కి స్టూడెంట్కి ఉన్న ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ వల్ల ఒక టీచర్ స్టూడెంట్లో ఉన్న బిహేవియర్ని మార్చడాన్ని మనం టీచింగ్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ H.C. Morrison. According to H.C. Morrison, it is a social process in which the teacher influences the behavior of the less experienced pupil and helps him develop accordingly to the needs and ideas of the society. అంటే ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక సోషల్ ప్రాసెస్. ఎక్కడైతే ఒక టీచరు తను స్టూడెంట్ బిహేవియర్ని మార్చడానికి ట్రై చేస్తూ ఆ స్టూడెంట్ని సొసైటీలో ఉన్న ఐడియాస్కి, అవసరాలకి తగ్గట్టుగా మార్చడాన్నే టీచింగ్ అంటారు. అండ్ అకార్డింగ్ టు జాన్సన్, టీచింగ్ ఈజ్ అ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ బిట్వీన్ 2 or more పర్సన్. ఆ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ టీచింగ్ అనేది దానిలో ఎక్కువ మంది ఉండొచ్చు, 2 కన్నా ఎక్కువ మంది ఉండొచ్చు. దానిలో ఒకరు టీచర్ అయితే మిగిలిన వాళ్ళందరూ స్టూడెంట్స్. నెక్స్ట్ అకార్డింగ్ టు క్లార్క్ ప్రకారము టీచింగ్ అనేది ఇట్ ఈస్ గివింగ్ ద స్కోప్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్కోప్ ఆఫ్ టీచింగ్ అండ్ included all those organized activities as teaching that may result in modifying the behavior of the learner. సో ఇదేంటంటే ఒక ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్తో, ఏదో మీద చెప్పేయడం కాకుండా ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్తో ముందుకు వెళుతూ లెర్నర్ బిహేవియర్ చేంజ్ చేయడాన్ని టీచింగ్ అని అంటారు. నెక్స్ట్
J.B. Hong and James K. Duncan. According to J.B. Hong and James K. Duncan, టీచింగ్ అనేది 4 ఫేజెస్లో జరుగుతుంది. ఒకటి కరికులం ఫేజ్, అంటే ఏమేం కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశారు. కరికులం అంటే మీకు అంతా తెలుసు కదా, సిలబస్. తర్వాత ప్లానింగ్ ఫేజ్ అంటే ఏంటి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి టీచింగ్ ప్లాన్. తర్వాత ఇన్స్ట్రక్టింగ్ ఫేజ్ అంటే హౌ టు ఇన్స్ట్రక్ట్ ద లెర్నర్స్, వాళ్ళకి ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇస్ ఎవాల్యుయేటింగ్ అంటే తెలుసు కదా, ఎట్లా అప్లికేషన్ చేస్తారు అనేది, అండ్ దాని నుంచి లెర్నర్ ఎంతవరకు పర్సీవ్ చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు అనేది. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదండి. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ టు ద అదర్ టాపిక్. నెక్స్ట్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండి. Actually, the word aptitude is defined in various ways by psychologists. సైకాలజిస్టులు యాప్టిట్యూడ్ అనే వర్డ్ని చాలా రకాలుగా డిఫైన్ చేశారు. సో ఇక్కడ యాప్టిట్యూడ్ ఈజ్ నాట్ ద సేమ్ థింగ్ యాజ్ ఎబిలిటీ ఆర్ ఇంట్రెస్ట్. It is more specific, measuring only certain aspects of functioning within elevated range. అంటే ఇది అంటే ఒక్కటే ఎబిలిటీ అందరికి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి అన్నది కాకుండా ఇది చాలా స్పెసిఫిక్గా అండ్ కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే ఒక ఎలివేటెడ్ రేంజ్లో తీసుకుంటారు. అండ్ ఎవరెవరు ఎలాంటి స్ట్రాటజీస్ ఇచ్చారు, దీని గురించి ఎవరెవరు ఎలాంటి డెఫినేషన్స్ ఇచ్చారు ఇప్పుడు చూద్దాం. అకార్డింగ్ టు బింగ్హామ్, a condition or set of characteristics regarded as symptomatic of an individual's ability to acquire with the training of some knowledge, skill or set of responses such as ability to speak and all its to produce music etc. అంటే ట్రైనింగ్ ఇచ్చి ఒక ఇండివిజువల్ ఎబిలిటీని పెంచడము. ఎలాంటి ఎబిలిటీస్ పెంచుతాము, ఎబిలిటీ టు స్పీక్ కానీ, ఎబిలిటీ టు ప్రొడ్యూస్ మ్యూజిక్ కానీ, ఇట్లాంటి ఎబిలిటీస్ని పెంచడాన్ని ట్రైనింగ్తో ఏమంటారు, టీచింగ్ యాప్టిట్యూడ్ అంటారు. నెక్స్ట్, అకార్డింగ్ టు జార్జ్ కే బెన్నెట్, హ్యారిల్డ్ జి సీషోర్ అండ్ అలెగ్జాండర్ జి రిస్మాన్. సో ఇది వీస్మాన్ అండి, WEI, ఇది ఒకసారి చూసుకోండి, మిస్టేక్ ఉంది. సో ఈ వీళ్ళందరూ కలిసి ఇచ్చిన ఒక డెఫినేషన్ అంటే యాప్టిట్యూడ్ ఎంబ్రేసెస్ ఎనీ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఈస్ ప్రీడిస్పోజ్డ్ టు లెర్నింగ్ ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ అచీవ్మెంట్, పర్సనాలిటీ ఇంట్రెస్ట్ అండ్ స్పెషల్ స్కిల్స్. వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే అసలు యాప్టిట్యూడ్ అంటే ఏంటి, ఫైనల్గా ఇది ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్న డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఇంటెలిజెన్స్ని, అచీవ్మెంట్ని, పర్సనాలిటీని, ఇంట్రెస్ట్ని, స్పెషల్ స్కిల్స్ని బేస్ చేసుకొని మళ్ళీ వీటన్నింటినీ కూడా మాడిఫై చేస్తూ మంచి లెర్నర్కి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. తర్వాత ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ చూద్దాము. ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాప్టిట్యూడ్? ఇట్ ఈస్ అ సిమ్టోమాటిక్ ఆర్ సజెస్టివ్స్ ఆఫ్ వన్స్ అబిలిటీ ఫర్ ఎ పర్టికులర్ వర్క్ ఆర్ జాబ్. అంటే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక ఇండివిజువల్, ఆ ఇండివిజువల్కి ఏం ఎబిలిటీస్ ఉన్నాయి, ఆ ఎబిలిటీస్ని ఇంకా ఎలా పెంపొందించుకోవచ్చు, ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇంకా తన ఎబిలిటీస్ని, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఒక క్యారెక్టరిస్టిక్స్. It is a present condition with a future reference to potential ability to do something. అంటే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఈ పాయింట్లో కూడా ఉన్నాయి, చూసుకోండి. సో ప్రెజెంట్ కండిషన్ని బేస్ చేసుకొని, ఫ్యూచర్ రెఫరెన్స్ని బేస్ చేసుకొని ప్రెజెంట్ తను ఉన్న కండిషన్ ఏంటి, ఫ్యూచర్ రెఫరెన్షియల్స్ ఏంటి, అండ్ తన పొటెన్షియల్ ఎబిలిటీ ఎంతవరకు ఉంది అన్న వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకరి స్కిల్స్ పెంచడం. అండ్ ఇట్ కెనాట్ మోర్ దాన్ పొటెన్షియల్ ఎబిలిటీ, ఇట్ కనోట్స్ more than potential ability in performance and implies fitness and suitability for the activities in question. ఇది కనోట్స్ అండి, కెనాట్స్ అని వచ్చింది, CONNOTES. సో ఇదేంటంటే పొటెన్షియల్ ఎబిలిటీ కన్నా, అంటే పర్ఫార్మెన్స్లో ఎంత పొటెన్షియల్ ఎబిలిటీ ఉన్నదానికన్నా కూడా ఫిట్నెస్ ఎంత ఉంది, సూటబిలిటీ ఎంత ఉంది, ఎంతవరకు యాక్టివిటీస్ని నేర్చుకోగలుగుతున్నాడు అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్
ఇట్ ఈస్ ఇన్నేట్ కెపాసిటీ. ఇది నెట్ అని వచ్చింది. ఇట్ ఈస్ ఇన్నేట్ కెపాసిటీ అండి. ఇట్ ఈస్ రిజల్టెడ్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అంటే వంశపారంపర్యంగా వచ్చేది, అండ్ ఎన్విరాన్మెంట్ మన చుట్టుపక్కల ఉన్న దాని గురించి కూడా యాప్టిట్యూడ్ అనేది అలవర్చుకోబడతారు. అంటే ఒక పర్సన్ అలవర్చుకుంటారు, నేర్చుకుంటారు. అండ్ దెర్ ఆర్ 2 types ఆఫ్ యాప్టిట్యూడ్స్ అండి. వన్ ఈజ్ పాజిటివ్ యాప్టిట్యూడ్ అండ్ ద అదర్ ఇస్ నెగిటివ్ యాప్టిట్యూడ్. పాజిటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే, పీపుల్ విత్ పాజిటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి, ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారు. దే వ్యూ లైఫ్ ఛాలెంజెస్, రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ద సిచ్యుయేషన్స్ దే గో త్రూ విత్ కాన్ఫిడెన్స్ ఆర్ షేర్ that they can deal with them. They do not live on the problems and difficulties of the past and does not let them dictate their life. సో ఇక్కడ ఏంటంటే డిక్టేట్ హిజ్ లైఫ్ అంటే ఏంటంటే, వాళ్ళు పీపుల్ విత్ పాజిటివ్ యాప్టిట్యూడ్ ఎప్పుడు లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ని, రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ని, ఏ సిచ్యువేషన్ అయినా కూడా కాన్ఫిడెన్స్తో ఎదుర్కొంటారు. అండ్ వాళ్ళు ప్రాబ్లమ్స్లోనే ఉండరు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటకు వచ్చి ఎలా సర్వైవ్ అవ్వాలి అన్నదాన్ని కూడా చక్కగా డిఫైన్ చేసుకుంటారు. నెగిటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి, పీపుల్ విత్ నెగిటివ్ యాప్టిట్యూడ్ డు నాట్ సీక్ సొల్యూషన్ అండ్ ప్రోగ్రెస్. నెగిటివ్ యాప్టిట్యూడ్ ఉన్న వాళ్ళు సొల్యూషన్ అంటే ఏదో పరిష్కారం కావాలి, ప్రోగ్రెస్ కావాలి, ఎదుగుదల కావాలి అని చూడరు. ఎప్పుడు నెగిటివ్ థాట్స్లోనే ఉంటారు. నెగిటివ్ థాట్స్ అబౌట్ ద సొసైటీ, రిలీజియన్, పాలిటిక్స్, కమ్యూనిటీ. సో వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్, పాజిటివిటీ ఉండదు. ఓకే, సో ఇంతవరకు మీకు అన్నీ అర్థమయ్యాయి కదండి. కాన్సెప్ట్ ఆఫ్ యాప్టిట్యూడ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ టైప్స్ ఆఫ్ యాప్టిట్యూడ్. ఓకే, ఇప్పుడు మనం టీచింగ్ యాటిట్యూడ్ అనేది చూద్దాం. So this teaching aptitude, it refers to a set of emotions, beliefs and behaviors towards a particular object, person, thing or event. అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది మనకి టీచింగ్ యాటిట్యూడ్ అనేది ఒక సెట్ ఆఫ్ ఎమోషన్స్, మన ఎమోషన్స్, మన నమ్మకాలు, మన బిహేవియర్ అంటే ఏదన్నా ఆబ్జెక్ట్ పట్ల కానీ, పర్సన్ పట్ల కానీ, థింగ్ కానీ, పని పట్ల కానీ మన ఎమోషన్స్, నమ్మకాలు, మన 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 బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట. అండ్ యాటిట్యూడ్ మీనింగ్ అనమాట. అండ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆఫన్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అప్బ్రింగింగ్ అండ్ దే క్యాన్ హ్యావ్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద బిహేవియర్. యాటిట్యూడ్స్ ఎప్పుడు కూడా మన ఎక్స్పీరియన్స్ నుంచి పుడతాయి. ఇప్పుడు నాకు ఒక వస్తువు అంటే కోపం ఉందనుకోండి, ఎందుకు కోపం, ఆ వస్తువు వల్ల నాకు నష్టం జరిగితేనే కదా కోపం అనేది. అండ్ సైకాలజిస్ట్ ఏమని చెప్తారంటే, దే డిఫైన్ యాటిట్యూడ్స్ యాజ్ లెర్న్డ్ టెండెన్సీ టు ఇవాల్యుయేట్ థింగ్స్ ఇన్ ఎ సర్టన్ వే. దిస్ క్యాన్ ఇంక్లూడ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ పీపుల్, ఇష్యూస్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్. యాటిట్యూడ్ ఏంటంటే, మనం ఒక పర్సన్ని కానీ, ఇష్యూని కానీ, ఆబ్జెక్ట్ని కానీ, ఈవెంట్ని కానీ ఎలా ఇవాల్యుయేట్ చేస్తాము, వాళ్ళని ఎలా ఎగ్జామిన్ చేస్తాము అన్నదాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి చాలామంది దీనికి గురించి కూడా డెఫినేషన్స్ ఇచ్చారు. అండ్ అకార్డింగ్ టు గార్డన్ ఆల్పోర్ట్, యాటిట్యూడ్ ఈజ్ ఎ మెంటల్ అండ్ న్యూరల్ స్టేట్ ఆఫ్ రెడీనెస్ organized through experience, exerting a directive or dynamic influence upon the individual's response to all the objects and situation with which it is related. ఓకే, అంటే ఇది ఒక మెంటల్ అండ్ న్యూరల్ స్టేట్ అన్నమాట. రెడీగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ చేసి అండ్ మన ఇండివిజువల్ రెస్పాన్సెస్ మీద డిపెండ్ అవుతూ అన్ని ఆబ్జెక్ట్స్ గురించి, సిచ్యువేషన్స్ గురించి మనం తెలుసుకోగలగాలి. తర్వాత అకార్డింగ్ టు థర్స్టోన్, an attitude denotes the total of man's inclinations and feelings prejudiced or biased, preconceived notions, ideas, fears, threats and other any specific topic. And according to Munn, attitudes ఆర్, ఇది యాటిట్యూడ్ సర్ అని వచ్చింది కదా, సారీ, యాటిట్యూడ్స్ ఆర్ లెర్న్డ్ ప్రీ డిస్పోజిషన్స్ టువర్డ్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అదర్ ఎన్విరాన్మెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ డెఫినేషన్స్ అన్ని నోట్ చేసుకొని చదువుకోండి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో కూడా చెప్పాను కదా, చూసుకొని చదువుకోండి. నౌ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి?
Attitudes are complex combinations of things we call personal beliefs, values, behaviors and motivations. అంటే అది మన పర్సనల్ థింగ్స్ అన్నమాట. మన నమ్మకాలు, మన వాల్యూస్, మన బిహేవియర్, మన మోటివేషన్స్. And attitude exists in every person mindset. It helps to define our identity, guide or actions and influence how we judge people. ఇదేంటంటే ప్రతి ఒక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్క పర్సన్ మైండ్ సెట్లో ఉంటుంది. ఎందుకు ఆ యాటిట్యూడ్ మనం జనాలని, ఇతరుల్ని జడ్జ్ చేయడానికి, డిఫైన్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ అస్ విత్ ఇంటర్నల్ కాగ్నిషన్స్ ఆర్ బిలీఫ్స్ అండ్ థాట్స్ అబౌట్ పీపుల్ అండ్ ఆబ్జెక్ట్స్. ఏం చేస్తుంది? ఇంటర్నల్ కాగ్నిషన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది, జనం గురించి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అండ్ మే బి ఎఫెక్టెడ్ బై ఏజ్, పొజిషన్ అండ్ డెడికేషన్. ఈ యాటిట్యూడ్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు. ఇందాక పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్ చూసాం కదా. సో నెగిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండొచ్చు. అండ్ ఏజ్, పొజిషన్, డెడికేషన్ని బట్టి కూడా ఇది మారుతూ ఉంటుంది. అండ్ నౌ టీచింగ్ యాప్టిట్యూడ్ మళ్ళీ ఒక్కసారి చూద్దాము. టీచింగ్ ఈజ్ అ డైనమిక్ యాక్టివిటీ విచ్ రిక్వైర్స్ అ ఫేవరబుల్ యాటిట్యూడ్ అండ్ సర్టన్ స్పెసిఫిక్ కాంపిటెన్సీస్ ఫ్రమ్ ఇట్స్ practitioners. Teacher's proficiency depends on the attitude he possesses for the profession. Attitude is defined as a state of readiness shaped through the experience and influence the response of individual towards the stimuli. సో యాటిట్యూడ్ అనేది ఏంటి? మనము ఒక ఎక్స్పీరియన్స్ నుంచి కానీ, లేదంటే మన మీద పడ్డ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వలనన్నా కానీ మనం నేర్చుకోవడానికి మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. మరి ఈ యాటిట్యూడ్ని ఎట్లా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి? ఎట్లా డెవలప్ చేసుకోవాలి అంటే, యూటిలైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ ద డే. ఏరియాస్ కాదండి, ఇది హార్డ్స్. అంటే మనం రోజులో ఎక్కువ టైంని, మార్నింగ్ అవర్స్ ఉంటాయి కదా, అది చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ మార్నింగ్ టైంలోనే మనం రీడింగ్ కానీ, రైటింగ్ కానీ ప్రాక్టీస్ చేస్తే, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మార్నింగ్ యూస్ చేయాలని, మార్నింగ్ చదువుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ప్రయారిటైజ్ ద గోల్స్ అండ్ డ్యూటీస్. ఏం గోల్స్ ఉన్నాయి మనకి, ఏం డ్యూటీస్ ఉన్నాయి మనకి అనేవి. డ్యూటీస్ అంటే మన రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, మనం ఏం చేయాలి అన్నవి మనము అవసరమైతే ఒక బుక్లో కూడా రాసుకొని చేస్తూ ఉండాలి. అప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఓపెన్ ఫర్ లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా ఆగిపోదండి. నాది 10th అయింది, నాది ఇంటర్ అయింది, నాది డిగ్రీ కంప్లీట్ అయింది, ఎంఎస్సి కూడా చేశాను, ఎంఫిల్ చేశాను, బీఎడ్ చేశాను కాదు. లెర్నింగ్ అనేది వీటితో కాదు, ఇంకా చాలా ఉంటాయి లెర్నింగ్ అంటే. లెర్నింగ్కి ఎండ్ అనేది ఉండదు, లెర్నింగ్కి ఎండింగ్ అనేది ఉండదు. సో ఎప్పుడు మనము ఒక నూతన విద్యార్థి లాగానే ఉండాలి. నెక్స్ట్ ఇస్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఇంటలెక్చువల్లీ, ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ. మనల్ని మనం ఎప్పటికప్పుడు ఇంటలెక్చువల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. అంటే ప్రతిరోజు కొత్తదనం ఉట్టిపడాలి, ప్రతిరోజు మనల్ని మనము అభివృద్ధి చేసుకోవడానికి